అర్చకులు రమాకాంత్ శర్మ గారు మనతో ఉన్నారు. ఈ టెంపుల్కి సంబంధించి 4 ఇయర్స్ నుంచి కూడా ఇక్కడికి ప్రతి ఏడాది కూడా ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడికి రావడం జరుగుతుంది. మరి ఈ నాగుల పంచమి యొక్క ప్రత్యేకతలు ఏంటి, అలాగే ఈ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటి తెలుసుకుందాం. అడిగి నమస్తే అండి. నమస్కారం అండి. అయితే ఈ నాగుల చవితి కార్తీక శుద్ధ చతుర్థి రోజున చేస్తారు. అయితే మాసాలలో అన్నిటికైనా ముఖ్యమైనటువంటి మాసం కార్తీక మాసం. కాబట్టి కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి ఎంతో అత్యద్భుతంగా ఎంతో పర్వదినంగా పరిగణిస్తాము. అయితే ఈ నాగుల చవితి యొక్క ప్రత్యేకత ఏంటి అంటే ఆ అమ్మవారు కార్తీకుడు అంటే ఎవరు? శివుడు. ఆ కార్తికేయుడు ఈవేళ పరిపూర్ణ అనుగ్రహాన్ని ఇస్తారని మన పురాణాలు చెప్పబడి ఉన్నాయి. అంటే పరిపూర్ణ అనుగ్రహం ఏంటి అంటే నాగులు ఏదైతే పుట్టలో ఉండేటటువంటి పాలు అంటే మన దోషాలు పూర్వజన్మలో అయినా తర్వాత వచ్చే జన్మలో అయినా ఎవరైతే ఈ కార్తీక శుద్ధ చవితి రోజు నాగదేవత దేవాలయం కావచ్చు, నాగదేవుడి యొక్క ఉండేటటువంటి సర్పదోషాలు అంటే కేవలం ఈవేళ నాగుల చవితి రోజు పుట్టలో పాలు పోసిన వారికే కాకుండా ఎవరికైతే కాలసర్ప, కుజ, రాహుకేతు అలానే వివాహ, సంతాన, ఇతర సమస్యలతో బాధపడుతున్న వారు అందరికీ కూడాను పరిపూర్ణ అనుగ్రహం కలిగేటటువంటి రోజు కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితి. కాబట్టి మనకి నమక చమకాల్లో కూడా నమచ్చోరాయచ అని ఉంటుంది. అంటే నమచ్చోర అంటే ఆ భగవంతుడు మనం చేసేటటువంటి కర్మల్ని బట్టి మనల్ని దొంగలిస్తాడు. కర్మలు తర్వాత వచ్చేటటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో ఆ కర్మలకి ముందుగానే మనకు అడ్డుకట్ట వేసి ఈ కర్మ నువ్వు చేసుకోవాలి, వివాహం కాలేదు ఏం చేయాలి అంటే ఆ కార్తీక శుద్ధ చవితి రోజు ఏదైతే ఉందో కార్తీక మాసంలో వచ్చేటటువంటి నాగుల చవితిని జరుపుకుంటే మనకి అత్యంత త్వరగా అనుగ్రహాన్ని పొందుతామని పురాణాలు చెప్పబడి ఉన్నాయి. ఓకే, ఇవాళ ఉదయం నుంచి కూడా ఎట్లాంటి పూజా కార్యక్రమాలు జరుపుతారండి? ఇవాళ ఉదయం నుంచి కూడాను మనకి అంకురార్పణ, అలానే పుణ్యావచనం, గణపతి పూజ, విశ్వక్సేన ఆరాధన ఇవన్నీ కూడా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత ఇప్పుడు శ్రీ సూక్త, పురుష సూక్త హోమాలు మొదలయ్యాయి. ఆ తర్వాత పూర్ణాహుతి జరుగుతుంది. ఉదయం నుంచి అమ్మవారికి కూడా అభిషేకం, తర్వాత నైవేద్యం, తీర్థప్రసాదాలు ఇవన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి వస్తూ ఉన్నాయి. ఓకే, మన తెలుగు రాష్ట్రాల్లో చాలా టెంపుల్స్ ఉన్నాయి, కానీ ఈ టెంపుల్ చాలా అంటే ప్రసిద్ధి చెందింది. చాలా మంది ఇక్కడికి వస్తే పూజలు చేసుకుంటే వాళ్ళకి దోషాలు తొలగిపోతాయి మీరు అన్నట్లుగా. యాక్చువల్గా ఈ తెలుగు రాష్ట్రాల్లో చాలా మందిరాలు ఉన్నటువంటి కూడాను ఇక్కడ అమ్మవారు స్వయంగా అమ్మవారు వెలిశారు. మామూలుగా ఇంకొకటి ఇక్కడ చెప్పేటటువంటి ప్రత్యేకత ఏంటంటే ప్రతిష్ఠ చేస్తారు. ఇవి ఏవైతే నాగదేవత ప్రతిష్టలు ఉన్నాయో ఆ ప్రతిష్ఠ 3 రోజులు చేయాలి. ధాన్యాదివాసం, జలాదివాసం అని 3 రోజులు చేస్తాం. కానీ ఇక్కడ ఒక రోజు చేస్తేనే ఫలితం వచ్చేస్తుంది. అంటే ఇంకా చూడండి ఎంత పవర్. కాబట్టి అమ్మవారు స్వయంగా ఉద్భవించి ఏదైతే నాగదోషం ఉందో అత్యంత త్వరగా తొలగాలి అంటే కేవలం ఈ నాగదేవతా మందిరానికి విచ్చేయక తప్పదు. ఎందుకంటే 3 రోజులు చేసేటటువంటి ప్రతిష్ట మనం ఒక రోజే చేస్తున్నాం. ఇక్కడ ఒక రోజే జలాదివాసం, ధాన్యాదివాసం, బియ్యాదివాసం పెడుతున్నాము. ఈ 3 రోజులు చేసేటటువంటి క్రతువు ఏదైతే ఉందో ఒకటే రోజు చేస్తున్నాం. ఒకటే రోజు చేసినా కూడాను అనుగ్రహం పొందుతున్నారు. ఎందుకంటే ఈసారి వచ్చేటటువంటి చవితి రోజు కానీ, పౌర్ణమి రోజు కానీ, తర్వాత అమావాస్య రోజు ఎవరైతే భక్తులు వస్తారో తర్వాత రావడం లేదు. అంటే అనుగ్రహం తప్పకుండా అమ్మవారి పరిపూర్ణంగా 100% దాంట్లో ఎటువంటి అతిశయోక్తి లేదు, ఎటువంటి సందేహం లేకుండా అమ్మవారి యొక్క అనుగ్రహం తప్పకుండా ఉంది. ఎందుకంటే ఆ ఒక్క రోజులోనే జరిగిపోతుంది. యాక్చువల్లీ ఒకవేళ టెంపుల్కి రాలేని వాళ్ళు ఇంట్లో అయితే నాగుల పంచమి, నాగుల చవితి ఏదైనా ఎలా చేసుకోవాలి? ఇంట్లో అయినా చేసుకోవచ్చు. ఇంట్లో పసుపుతో ఆ నాగదేవతని చేసుకోవచ్చు, లేదంటే చిన్న వెండిదైనా కొనుక్కోవచ్చు. వారి శక్తి కొలది అమ్మవారి శతనామావళి ఉంటుంది. నాగదేవత యొక్క నాగసర్పం యో సర్పేభ్యో ఏ అంతరిక్ష అని ఒక శ్లోకం ఉంటుంది మంత్రంలో చెప్పినట్టుగా. అది చేసుకొని వారికి తగ్గట్టుగా వారికి ఏదైతే దోషం ఉందో ఆ దోషానికి సంబంధించి తెలుసుకోవాలి. ఎందుకంటే మనం దేవాలయంలో అయితే అన్నిటికీ కలిపి చేస్తాము ప్రతి ఒక్కటి. ఎందుకంటే వివిధ భక్తులు వివిధ మార్గాల్లో వచ్చుంటారు. కానీ మనకి ఇంట్లో అలా కుదరదు. కేవలం మనం ఏదైతే మనకి తొలగాలి అంటే మనం దేనికోసం, వివాహమా, సంతానమా, ఉద్యోగమా, వ్యాపారమా, ఏదైనా కూడా ఆ అమ్మలగన్నయమ్మ ముగురమ్మల మూలపుటమ్మ అని భాగవతంలో చెప్పినట్టుగా ఆ నాగదేవత అమ్మవారు అత్యంత పవిత్రమైన, అత్యంత పర్వదినంగా ఈ నాగుల చవితి రోజు ఇంట్లో కూడా చేసుకోవచ్చు. వారు ఏ దానికైతే చేస్తున్నారో దానికి మాత్రమే ఇంట్లో చేయాలి. ఓకే, కొంతమందికి అంటే కేవలం నాగదోషం ఉన్న వాళ్ళే ఇక్కడికి వస్తే బాగుంటుందా? ఏ దోషాలు ఉన్న వాళ్ళు? అలా ఏం లేదు. ఏ
ఏ దోష కేవలం నాగదోషానికే కాదు, ప్రత్యేకంగా నాగదోషం ఉన్నవారు రావచ్చు, అలానే ఇతర దోషాలు ఇతర అనుగ్రహం. ఎందుకంటే అమ్మవారు కేవలం ఒకదానికి సంబంధించింది కాదు, ఎందుకంటే ఆ లోకమాత ప్రపంచ నలుమూలల తన జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి శక్తి. కాబట్టి ఆనోభద్ర క్రతవోయంతు విశ్వత అని ఋగ్వేదంలో ఉంటుంది. ఎందుకంటే ప్రపంచంలో ఉండేటటువంటి నలుమూలల శక్తిని నాకు ప్రసాదించు అనేటటువంటి ఋగ్వేదంలో చెప్పినట్టుగా వేదంలో అలా అమ్మవారు కేవలం మనం ఇక్కడ ఓన్లీ ఆ నాగదేవత నాగదోషాలే కాకుండా ఏ దోషం ఉన్నా కూడాను పటాపెంచులు అయ్యేటటువంటి విధంగా అమ్మవారి అనుగ్రహం పొందుతాం మనం. అందుకే మీరు చూడండి ఇంతమంది భక్తులు, మీరు పౌర్ణమి రోజు కూడా చూడండి. పౌర్ణమి రోజు అయితే మేము దరిదాపు 4 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. ఈ పౌర్ణమికి వచ్చినటువంటి భక్తులు నెక్స్ట్ పౌర్ణమికి రారు. కేవలం దానికే వ్యాపారానికి సంబంధించింది, వ్యాపార ఉద్యోగం, చాలా మందికి ఉద్యోగాలు కూడా వచ్చాయి. కేవలం నాగదోషం, ఇలా వివాహ కుజ సర్ప కాలసర్ప దోషాలే కాకుండా సంతాన ఇతర ఏ సమస్య అయినా కూడాను అమ్మవారు మనం ఆ ఆర్ద్రత మనస్సులో పూజిస్తే, మనస్సు నుండి మన భావం వ్యక్తం అయితే అమ్మవారు తప్పకుండా మన అనుగ్రహాన్ని, అమ్మవారి అనుగ్రహం మనం పొందుతాం. ఓకే, ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని ఎవరు మార్చలేరు అంటారు కదా, మీరేమో ఇప్పుడు ఇక్కడికి వచ్చి పూజ చేస్తే మనకు దోషాలు పోతాయి అంటారు కదా, ఏమైనా దోషాలు ఉంటే అనుభవించాల్సింది మనకు ముందే రాసి పెట్టి పంపిస్తారు కదా. అంటే ఇప్పుడు కర్మ సిద్ధాంతాన్ని మనం చేసుకునేటువంటి అదే కర్మణ్య వాధికారస్తే మాపలే, అంటే కర్మని ఎవరు ఇది చెయ్యలేరు. కాకపోతే భగవంతుడి దగ్గరికి వస్తే స్పీడ్ బ్రేకర్ దాకా తగ్గిస్తాడు. ఓకేనా. ఇప్పుడు అలా అంటే మన వెంకటేశ్వర సుప్రభాతంలో మనకి గ్రహాలన్నీ కూడాను మనకి ఏదైతే గ్రహాలు ఉంటాయో ఆ గ్రహాల ప్రభావం వల్లే మీరు ఇక్కడ చేసుకోండి, మీ దశ మారితే దిశ మారుతుంది అంటారు జ్యోతిష్యులు. కానీ సూర్యేందు బుధ వాక్పతి కావ్యశౌరి స్వర్భానుకేతు దివిషత్ ప్రతిశత్ అని వెంకటేశ్వర సుప్రభాతంలో నవగ్రహాలన్నీ భగవంతుడికి ఆధీనంలో ఉంటాయంట. అంటే నవగ్రహాలకి పూజ చేయకపోయినా పర్లేదు, భగవంతుడికి మనం పూజ చేయాలి. అంటే మన కర్మలు ఏవైతే ఉన్నాయో కర్మలు తగ్గిస్తారు. ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే, మీకు పెద్దది జరిగేటటువంటి చిన్న దాంట్లో పోతుంది. ఓకేనా. అలా ఇప్పుడు మీరు ఐఫోన్ కొనాలనుకుంటున్నారు, ఐఫోన్ కానీ ఆండ్రాయిడ్ అన్న కొనుక్కోగలం భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా. ఆ కర్మ సిద్ధాంతాన్ని ఎవరు మరి, ఎందుకంటే మనం చేసుకునేటటువంటి పూర్వజన్మ, ప్రస్తుతం ఉన్న వర్తమానం, భవిష్యత్, తర్వాత వచ్చే జన్మ, అంటే మూడిటికి లింక్ ఉంటుంది ఎప్పుడు కూడాను. ఆ లింకును బట్టే మనం జరుగుతుంది. అందుకే కాబట్టి కలియుగంలో కేవలం ఆధ్యాత్మిక పరంగా మాత్రమే, అందుకే భక్తి ఆధ్యాత్మిక పరంగా కూడా ఎలా ఉండాలి, దేవాలయంలోకి వచ్చిన తర్వాత నీ భజన భక్తి నువ్వు ఎలా పూజిస్తున్నావు, నీ మనస్సు ఎక్కడుంది, ఆ మనస్సు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో ఏం చెప్పాడంటే అసంశయం మహాబాహో, సంశయం కాని మనస్సు. కానీ నీ మనస్సు అమ్మవారి దగ్గర పెట్టేవాళ్ళు. నువ్వు ఎందుకు వచ్చావు, సంతానం కోసం వచ్చావు, వివాహం కోసం, కానీ వివాహం కోసం మొక్కుతున్నావా, లేకపోతే నీ ఆలోచన ఇంకా ఆఫీస్ లోనే ఉందా, ఇలాంటి జరుగుతూ ఉంటాయి చాలా మంది. అది చెప్పడానికి మేము ఇక్కడ ఉన్నాం. ఏంటి అంటే చాలా మంది చేసేటటువంటి అత్యంతమైన తప్పు ఏంటంటే, గుడికి వెళ్ళాలని ఇంట్లో బయలుదేరి శరీరం ఇంట్లో ఉన్నప్పుడు మనస్సు దేవాలయంలో ఉంటుంది. మనస్సు దేవాలయానికి వచ్చిన తర్వాత శరీరం, మనస్సు ఇంట్లోకి వెళ్తుంది, శరీరం దేవాలయంలో ఉంటుంది. సో ఇక్కడ అంతా రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లో జరుగుతుంది. ఆ రెట్రాస్పెక్టివ్ ఎఫెక్ట్ లో జరగకూడదు అంటే, చాలా మందికి తొందరగా రావాలంటే మేము చెప్పేటటువంటి, చాలా మందికి చెప్తుంది ఏంటంటే, మీరు ఈ వేళ వచ్చారు అంటే ఈ పవిత్ర దినం రోజు ఆ వేద పండితులు చేస్తున్నటువంటి మంత్రాలు, ఎందుకంటే ప్రతి వేదానికి ప్రతి మంత్రానికి అర్థాలు ఉన్నాయి మనకి. ఇప్పుడు ఆనోభద్ర ఋగ్వేదంలో చెప్పినట్టు, అలానే ఇంకా రకరకాలుగా ఉన్నాయి. నమస్సభాభ్య సభాపతిభ్యశ్చ అని నమక చమకాల్లో రుద్రుడు ఈ కార్తీక మాసంలో శివుడికి అత్యంత పవిత్రమైనటువంటి రోజు. కాబట్టి మీ మనస్సు, మనం దేనికి వచ్చాం అసలు ఈ దేవాలయంలో అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ఏం పొందుతున్నాం, అమ్మ నా తల్లి నాకు తెలుసు నీ బాధలు. కాబట్టి మనస్సుని, భక్తి అన్న శబ్దానికి నిర్వచనం భజ సేవాయామిది దాతో నిష్పన్న అని ఉంటుంది భాగవతంలో. అంటే భక్తి ద్వారా నువ్వు అమ్మవారిని కొలిచావు అనుకో, నీకు తప్పకుండా నెరవేరుతుంది. అదే నువ్వు కేవలం వచ్చి అమ్మ నాకు ఊరికే నామకే వాస్తు మొక్కుని పోతే, ఎందుకంటే యోమాం పశ్యతి సర్వత్రా అంటాడు, అంటే నన్ను ఎవరైతే ఎలా పూజిస్తారో నేను వారికి అలా అనుగ్రహం ఇస్తాను, అంతే కదా. మనం పిడ్డి కొల్లి రొట్టె అన్నారు. అదే భగవద్గీతలో కృష్ణ పరమాత్మ ఎవరైతే నన్ను ఎలా మొక్కుతారో వారికి నేను అలా అనుగ్రహం పొందుతాము, అమ్మవారు కూడా అలా అనుగ్రహాన్ని ఇస్తారు. ఓకే, భక్తి కూడా అమ్మవారు ప్రసాదించిందేనా? ఎందుకంటే భక్తి ఒక్కొక్కరికి ఒక్కోలా ఉంటుంది. కొంతమందికి కనీసం దేవుడి దగ్గరికి వెళ్ళి పూజ ఎలా చేయడం కూడా తెలియదు. సో వాళ్ళు భక్తిని పెంచుకోవాలంటే ఏం చేయాలి? ఇక్కడ కేవలం భక్తి అనేటటువంటిది మనం అమ్మవారి దగ్గరికి, అంటే నువ్వు ఎక్కడున్నా కూడాను నీ కార్యంలో కూడాను భక్తిని చేసుకోవచ్చు అని, కేవలం అంటే దేవాలయానికి రావాలి అంటే తప్పదు అన్న పరిస్థితిలో కావ్యకలయే కైలాస అంటారు. అంటే నీ పనిలో కూడా భగవంతుని చూడాలి, మనం పనిని వదిలిపెట్టి రాకూడదు. అంటే అమ్మవారు అందరికీ ఒకటే తల్లి, ఎందుకంటే మనం మన ఇంట్లో ఉండేటటువంటి తల్లి అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ జగజ్జనని లోకమాత ఎంత ప్రేమ ఉంటుంది మనకి. కాబట్టి భగవంతుడికి ఎప్పుడు భేదం లేదు. మనం మానవ రూపాల్లో వచ్చేటటువంటి మనుషులు అనుకుంటూ అలా ఉన్నారు కాబట్టి అమ్మవారికి అలా భేదమే లేదు. కాకపోతే నీ భక్తి ఎలా ఉంది అనేటటువంటిది ముఖ్యం అక్కడ. అదే ఒకవేళ భక్తి లేని వాళ్ళు భక్తి పెంపొందించుకోవాలి
పెంపొందించుకోవాలంటే ఎలా? భక్తి పెంపొందించుకోవాలి అంటే తప్పకుండా దేవాలయానికి రావాల్సిందే. ఓకే, రావడం అప్పుడే వారికి, ఎందుకంటే దేవాలయానికి వస్తేనే ఆ పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి. ఎందుకంటే ఈ దేవాలయం ప్రతిష్ఠ చేసేటటువంటిది కేవలం ఇది కాదు, వేదఘోషతో ఎన్నో ప్రతిష్ఠ చేస్తే దాని కింద ఉండేటటువంటి మంత్రాల అర్థాలతో నిక్షిప్తం చేయబడి ఉంటాయి. ఆ మనిషికి పాజిటివ్ వైబ్స్ ఆ శరీరంలోకి వెళ్ళాలి అంటే ఇది రావాలన్నమాట. అందుకే సత్వగుణం, రజోగుణం, తమోగుణంలో తమోగుణం నుంచి మొదలవుతుంది. ఫస్ట్ మనం తమోగుణంలో ఉంటాం, తర్వాత రజోగుణానికి వెళ్తాం, తర్వాత సత్వగుణానికి వెళ్ళాలి. అందుకే శంకరాచార్యుల వారు ఎప్పుడైతే సత్సంగత్వే నిస్సంగత్వం, నువ్వు సత్సంగత్వంలో ఉంటే అంటే దేవాలయానికి వెళ్తున్నటువంటి వారితో పాటు ఉంటే, లేకపోతే వారి యొక్క ఆలోచనలో ఉంటే, సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. ఈ నిశ్చలతత్వాన్ని పొందాలి అంటే నువ్వు భగవంతుడి దగ్గరికి రావాల్సింది, అంటే దేవాలయానికి రావాల్సింది. ఆ తర్వాత నువ్వు ఇప్పుడు దేహో దేవాలయ ప్రోక్తం, నువ్వు విగ్రహారాధన ఒకసారి చూసావు అనుకోండి, మనం ఇంకా మనం దేవాలయానికి వెళ్ళలేకపోయినా ఆ పాజిటివ్ వైబ్స్ మన బాడీలో ఆల్రెడీ ఇంకిపోతాయి. ఇంకా తర్వాత మనం ఇచ్చేయాల్సినటువంటి అవసరం కూడా ఏం లేదన్నమాట. చాలా మంచి విషయాలు తెలియజేసి ధన్యవాదాలండి.